హరిహర వీరమల్లు సినిమా ఇప్పటికి 11 టైమ్స్ పోస్ట్పోన్ అయిందని చాలా మంది ఫ్యాన్స్ ఫీల్ అవుతారు, డిసప్పాయింట్ అవుతున్నారు. సో మీ అభిప్రాయం ఏంటి? అంటే 11 అనేది ఇండస్ట్రీ కూడా అచ్చు రాలేదు నాకు తెలిసి. పాపం అల్లు అర్జున్ అన్న కూడా ఆ రోజు అట్లా అవ్వడం, ఆయన చేయని తప్పు కూడా పాపం జైల్లో 1 డే ఉండి రావడం చాలా. బట్ ఏమో నెక్స్ట్ డే ఇష్టం అంటే మంచిగా. నిజంగా ఈ 11 అనే ఒక సెంటిమెంట్ ఇప్పటికి కూడా వర్కౌట్ అవుతుంది అనుకోవచ్చా, లేకపోతే నార్మల్ గా న్యాచురల్ గా అవుతుంది అనుకోవచ్చు ఇవన్నీ? అంటే మళ్ళీ ఇది ఎలా అయిందో తెలియదు కదా ఇప్పటికి. నిజంగా చెప్పాలంటే యాక్చువల్లీ ఈ నెలలో రిలీజ్ అవ్వాలి, మళ్ళీ నెక్స్ట్ మంత్ అన్నారు. అది పోయింది. మళ్ళీ అది అన్ఎక్స్పెక్టెడ్ అయిందా లేకపోతే అనేది తెలియదు కానీ, బట్ ఆ నెంబర్ అనేది నిజంగా చాలా ఇబ్బంది. కొంతమంది ఎట్లా అంటే ఒకసారి 2 సార్లు ఓకే, ఎన్నిసార్లు పోస్ట్ పోన్ చేసి మాకున్న ఇంట్రెస్ట్ కూడా పోతుందని అంటున్నారు. సో మరి అట్లనే అనుకోవచ్చా? ఏది హరహర సినిమా మీద అది ఇప్పుడు కాదు, నెక్స్ట్ ఇయర్ వచ్చిన సినిమా మీద హైప్ ఉంటుంది. అది ఎట్లున్నా హిట్ కొట్టుకుంటాడు, అది ప్రాబ్లం లేదు. అండ్ దాని తర్వాత ఓజీ ఉంది, ప్రాబ్లం లేదు. బట్ ఏంటంటే కొంచెం నాకు తెలిసినంత వరకు అయితే టెక్నికల్ ఇష్యూ అంటే ఆయన బిజీగా ఉన్నాడు. ఈ ప్రసాద్ తిరుగుతున్నాడు కదా, దానివల్ల కొంచెం టైం సరిపోవట్లేదు. ఏమో డబ్బింగ్ కానీ ఏదైనా చిన్న ఉండొచ్చు, దానికోసం అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు ఓవరాల్ గా 3 సినిమాలు ఉన్నాయి కదా, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ, హరిహర వీరమల్లు. ఏ సినిమా కోసం ఎక్కువ వెయిట్ చేస్తున్నారు? నేనైతే ఓజీ కోసం అన్నా. ఎందుకని? అంటే చాలా మంది అంటున్నారు అఖిరానందన్ ఉన్నారు అని అంటున్నారు కదా. బట్ అంటే ఒకటేసారి తండ్రి కొడుకుని చూడడం అనేది హైప్ కదా, దానికోసం ఇది పక్కన పెట్టేసి ఇది రిలీజ్ చేసినా కూడా హ్యాపీనే మేము.